బాగున్నారండి. ఈరోజు నేను గోంగూర కషాయం చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన గోంగూర ఒక పెద్ద గుప్పెడంత తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంతా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. గోంగూరని యాడ్ చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. నేను కొంచెం కొత్తిమీర కాడలున్నా కూడా వీటిలోనే యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. గోంగూరని ఫిల్టర్ చేసుకున్నానండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వస్తాయి. వాటిలో కొంచెం ఒక స్పూన్ అంతా పెప్పర్ దంచి పెట్టుకున్నానండి. కొంచెం బెల్లం పౌడర్, ఒక స్పూన్ బెల్లం పౌడర్, కొంచెం లెమన్, ఈ మూడింటిని మిక్స్ చేయాలండి. పెప్పర్ పొడి యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక స్పూన్ అంతా బెల్లం పౌడర్, కొంచెం లెమన్, వీటిని పరగడుపున తాగండి. బాడీకి ఫుల్ ఐరన్ అండి. నేనైతే ఇలా చేస్తానండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇవ్వండి. గోంగూర కషాయం. గోంగూర కషాయం అండి. ఇలా చేసుకొని డైలీ తాగటానికి ట్రై చేయండి. నేనైతే ఇలానే చేస్తుంటానండి డైలీ ఒకటి.